హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను పకోడాలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులో తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత చిన్నగా తరిగిన కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, ఆ తర్వాత అల్లం పేస్టు, కచ్చా పచ్చాగా దంచుకున్న ధనియాలని కొద్దిగా వేసుకుంటున్నాను. కారానికి అవసరమైన కారం పొడి వేసుకుంటున్నాను. తర్వాత పసుపు, ఆ తర్వాత రుచికి సరిపడా సాల్టు, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం బేకింగ్ సోడా కూడా కొంచెం వేసేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవడమే. ఆ విధంగా కలుపుకున్న మిశ్రమానికి కాగబెట్టుకున్న కొద్దిగా నూనె, ఒక స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత కాగుతున్న నూనెలో పకోడీలాగా వేసుకుంటే ఎంతో రుచికరమైన పకోడీలు మనకి తయారైపోతాయి. ఇవి వర్షం పడేటప్పుడు కానీ బాగా చలిగా ఉన్నప్పుడు కానీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆకుకూర కూడా కొద్దిగా కలుపుకుంటే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.